వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ఆకునమోని రేణమ్మ గణేష్ గారు ఉన్నారు. ఊరి అభివృద్ధి కార్యక్రమాల గురించి, విషయాల గురించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అలా ముందుగా మీకు నమస్తే. నమస్కారం. ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు ప్రచారం కొనసాగిస్తున్నారు. చెప్పండి, గ్రామ అభివృద్ధి కోసం మీ ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది? ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికి నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారి సారథ్యంలో నన్ను బలపరిచినటువంటి అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గణేష్, ఆకునమోని రేణమ్మ గణేష్. నేను ప్రజలకు సేవ చేయాలని యువతకు ముందుకు రావాలని ముందుకొస్తున్నాను. యువత రాజకీయాలకు రావాలంటే ప్రజలందరూ ఆదరణ ఉండాలి. ప్రజల ఆదరణతోటే నేను ముందుకొస్తున్నా. మా యాదవ కుల సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు సహకరించినటువంటి పెద్దలకు అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారి సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చేయిస్తానని, వారితో ఉన్న మా సన్నిహితాన్ని వారి ముందు తీసుకుపోయి వారికి ప్రజలందరికీ అండదండగా ఉండి 24/7 వారి సేవలు అందిస్తాను. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పౌరునికి నా సేవలు అందిస్తూ వారి సహకారంతో ముందుకు నడుపుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను. మా గ్రామ సమస్యలను ప్రధానమైనది హాస్పిటల్. ప్రధాన సమస్య అయినటువంటి హాస్పిటల్ని ముందుకు తీసుకొచ్చి, వారి బస్తీ దవాఖానా ముందుకు తీసుకొచ్చి వారి సమస్యను ఫస్ట్ పరిష్కరించి వారి యొక్క జనాలలో ఉన్నటువంటి బాధలను, సమస్యలన్నీ పరిష్కరిస్తాను. ఇంకొకటి, గ్రామానికి ఉన్నటువంటి చెరువు కాలువ ప్రతిసారి తెగిపోవడంతో ప్రతిసారి మేమే మా సొంత డబ్బులతో చేస్తున్నాను. ప్రతి సమస్యని అలాగే నన్ను గెలిపిస్తే ప్రతి సమస్య నా ఇంటి సమస్యగా దాన్ని చేస్తానని మాటిస్తున్నాను. గ్రామంలో ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, గ్రామ సర్పంచ్ ఎన్నికలు అంటేనే ప్రధానంగా గ్రామంలో పలు సమస్యలు, సీసీ రోడ్లు కావచ్చు, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, ఇలాంటి సమస్యలు మీ గ్రామంలో ఏవైనా మీ దృష్టికి వచ్చే ప్రయత్నం చేస్తారా ప్రజలు? మా గ్రామంలో ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాల నుంచి మాకు సర్పంచ్ లేడు, మున్సిపాలిటీలో ఉన్నారు, తీసేసిండ్రు. ఇప్పుడు మా గ్రామం మొత్తం వెనకబడింది. అసలు డ్రైనేజ్ అనేది మొత్తం లేనే లేదు. వీధి లైట్లు మొత్తం పట్టించుకోలే. ఇప్పుడు కొత్తగా సర్పంచ్ అయితే మొత్తం దృష్టి దాని మీద పెట్టి ఒక నెల రోజుల లోపు దాన్ని వీధి లైట్లను మొత్తం బాగు చేయించి, కొత్త ఏమైనా స్తంభాలు కావాలంటే వాటిని వేయించి ప్రతి వార్డుకు ప్రతి గల్లీకి అన్ని వీధి లైట్లు ఏర్పాటు చేస్తాను. ఇంకొకటి, మొత్తం ఆగిపోయినటువంటి సీసీ రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తానని మాటిస్తున్నాను. గ్రామంలో ఇప్పుడు ఒక గ్రామానికి దాదాపు 2000 పైచుకున్న ఈ గ్రామంలో ఒక గ్రంథాలయం, ఒక వెటర్నరీ హాస్పిటల్ ఇలాంటివి ఏమన్నా అందుబాటులో ఉన్నాయా? ఇప్పుడు వెటర్నరీ హాస్పిటల్ ఉంది, కాకపోతే అట్లా డాక్టర్ లేరు. ప్రతిసారి అట్లే చెప్తారు, అది అయిపోతూనే పోతుంది. మా ఎమ్మెల్యే గారి సహకారంతో డాక్టర్ని ఏర్పాటు చేయించి వారిని ఎప్పుడు ఇళ్ళవేళలా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చేస్తానని మాటిస్తున్నా. ఇప్పటికీ ముఖ్యంగా ఒక గ్రామంలో మనకు అప్పర్ ప్రైమరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ ఇలాంటి వసతులు ఏమన్నా గ్రామంలో ఉన్నాయి. స్కూల్ 10th వరకు ఉంది. కాకపోతే ఏమంటే ఆ బిల్డింగ్ అనేది కొంచెం పాత పడింది. వారి సహకారంతో, వారి నిధులతో, ఎమ్మెల్యే గారి, ఎంపీ గారి నిధులతో కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేపిస్తాం. గ్రామంలో ముఖ్యంగా యువత ఎక్కువ మొత్తంలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన అంటే సాయంకాలం ఏదైనా ఒక ప్లే గ్రౌండ్కి వెళ్ళాలి, అలాంటి గ్రౌండ్ సదుపాయం ఉన్న గ్రామంలో ఉందా? గ్రామంలో అంటే ప్లాట్లలో ఇప్పుడు మొత్తం గ్రౌండ్ ఉంది, కాకపోతే అది ఓన్ కాదు, మొత్తం లేఅవుట్లో. కాబట్టి వాళ్ళకు మా గ్రామంలో యువత ఎక్కువ ఉంది. యువతకు మొత్తం వాళ్ళకు సహకరించాలి. వాళ్ళు మంచిగా సహకరించి అన్ని విధాలుగా తోడుంటే వాళ్ళకి కొత్త గ్రౌండ్ ఏర్పాటు చేసి ఇచ్చి, మాకు ఇక మాలబండ అని ఉంటది, అక్కడ బండ కొంచెం క్లీన్ గా లేదు. ఎమ్మెల్యే గారి సహకారంతో బండ క్లీన్ చేయించి వారికి మొత్తం ఎల్లవేళ్ళ ఎప్పుడు అందుబాటులో ప్రతి ఒక్క నిత్యం అక్కడ ఆడుకునేటట్టు దానికి ఏర్పాట్లు చేస్తాం.
నడింపల్లి గ్రామంలో కొందరితో మేము మాట్లాడే ప్రయత్నం చేశాను. వాళ్ళు ప్రధానంగా ఒకటి ఏదైతే మనకు మెయిన్ రోడ్ మీద బస్ స్టాప్ అనేది ఉంది కానీ అక్కడ ఎవరు బస్సులు ఆపట్లేదు. అది ప్రధానంగా ఒక సమస్య ఉంది. ఆ సమస్యను మీరు ఏమైనా మెరుగుపరిచే ఆలోచన? బస్ స్టాప్ ఉంది నడింపల్లి, కానీ అక్కడ పాత బస్ స్టాండ్ అక్కడ పోతారు. ఇక్కడ కొత్త రోడ్ అయింది, ఇక్కడ నుంచి పోతారు. మాకు మా మా కొత్తగా అధికారం వచ్చిందంటే ఇక్కడ కొత్త స్టాప్ ఏర్పాటు చేస్తాం. మేము మా సొంత నిధులతో అయినా సరే మేము ఇక్కడ కొత్త స్టాప్ బస్ స్టాండ్ ఏర్పాటు చేసి ఇక్కడ స్టాప్ చేపిస్తాం. ఈ ప్రాంత వాసుడైన మీకు గ్రామంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి అంటే సొంతంగా మీరు ఏమన్నా మేనిఫెస్టో కానీ ప్రజలకు ఎలాంటి హామీలతో మీరు ప్రచారం కొనసాగిస్తున్నారు? ప్రతి గల్లీ గల్లీకి సీసీ కెమెరా పెట్టిస్తాం. దొంగతనాలు లేకుంటే ఇట్లా మామూలుగా ఈ మా ఊర్లో ఎక్కువ అవుతున్నాయి దొంగతనాలు. అలా కాకుండా ప్రతి గల్లీ గల్లీకి ఒక సీసీ కెమెరా పెట్టిస్తాం. గ్రామంలో ఇప్పటికి వీధి దీపాలు చాలా వరకు ఈ మధ్యన సోలార్ సిస్టమ్ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటిదే చేస్తున్నారు. అలాంటి ఆలోచన మీ గ్రామంలో ఏమైనా మీరు తీసుకెళ్లే అంటే ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ప్రజల ముందు కాదు, డాక్టర్ వంశకృష్ణ గారి సహకారంతో నాకు ఉన్న ఇప్పుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారి వారి కొండారెడ్డిపల్లిలో ప్రతి ఒక్క ఇంటికి పైన పెట్టిండ్రు. మేము ఇట్లా మా సార్ సహకారంతో మన ముఖ్యమంత్రి సహకారంతో తెచ్చే ఏర్పాటు చేపిస్తాం. గ్రామంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు వచ్చావి, ఇంకా ఎంతమందికి రావాల్సి ఉన్నాయి, అట్లాగే రేషన్ కార్డులు ఎంతమందికి వచ్చినా ఇంకా రావాల్సి ఉన్నవి? గ్రామంలో మేము జనాలతో మాట్లాడినప్పుడు చాలా వరకు సమస్యలు మస్తు ఉన్నాయి. రానోళ్ళు మస్తూరు ఇప్పుడు ఒక 23 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. అవి ఏ మాత్రం సరిపోలేదు. వారి సహకారంతో ఎమ్మెల్యే వారి సహకారంతో ఇండ్లు ఏర్పాటు చేపిస్తాం. ఈ వితంతులై వృద్ధాప్య పింఛన్లు ప్రతి ఒక్కరికి అందేలా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తాను. చాలా వరకు గ్రామంలో వ్యవసాయంలో అంటే రైతులకు కూడా చాలా సమస్యలు ఉంటున్నాయి. కొన్ని మనకు గోడౌన్లు కానీ పెట్టుకోవడానికి గిట్టుబాటు ధరలు కానీ ఇంకో సకాలంలో ఏ పంట ఎలా వేయాలి, అలాంటి రైతుల కోసం మీరు ఏమైనా ఆలోచన చేసే ప్రయత్నంలో భవిష్యత్తు? మా ఊర్లో ఉన్నది 70% మొత్తం రైతులే ఉన్నారు. వారికి అందరికి ప్రతి ఒక్కరు నేను ఇట్లా రైతు బిడ్డనే. నాకు ఇట్లా బాధలు ఏదో తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి గిట్టుబాటు ధర ఉండేలా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళ సమస్య మొత్తం సహకారం చేస్తారు. చెప్పండి, గ్రామంలో ముఖ్యంగా ఎందుకంటే అరకొరగా చదువుతున్న మధ్యతరగతి కుటుంబాల పిల్లల కోసం విద్యా వ్యవస్థని ఎలా బలోపేతం చేయడానికి మీ వంతు ఒక గ్రామ సర్పంచ్ గా విధి విధానాలు అంటే వ్యవస్థ అంటే విద్య మీద ఎలాంటి ఆలోచన చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు? విద్య మీద అంటే ప్రతి ఒక్క కుటుంబంలో విద్య ఉంటేనే అదిగా అభివృద్ధి ఉంటది. అభివృద్ధి కావాలంటే విద్య అంటే ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకి ఇట్లాగా విద్య గురించి మొత్తం చెప్పేసి వాళ్ళ ఏమన్నా కావాలంటే మా వంతు సహకారం ఆర్థిక సహాయమే కానీ లేకుంటే మాట సహాయమే కానీ ప్రతి ఒక్క చేస్తాం. సాయం చేసి వాళ్ళని ముందుకు నడిపించే బాధ్యత మాది. ఈ రోజు ప్రచారంలో మీ వెనకాల చాలా మంది మహిళలు ఉన్నారు. అలాంటి మహిళలు బలోపేతం చేయడానికి మీరు ఏమన్నా కొత్తగా గ్రామంలో ఎలాంటి అవకాశాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? గ్రామ సంఘాలతోటి వాళ్ళకి గ్రామంలో అభివృద్ధి ఏమన్నా కావాలంటే వాళ్ళ సహకారాలు తీసుకొని ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళందరికీ మహిళా సంఘాలతోటి కలుపుకోపోయి వాళ్ళ సహకారాలు తీసుకొని మేము ఇట్లా ముందుకు నడిచి వాళ్ళ పెద్దన్నలాగా ముందలుంటాం. చెప్పండి, గ్రామంలో ఇప్పుడు మీరు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా మీరు ప్రజలకు మీకు ఎందుకు ఓటేయాలి, అట్లాగే ఎందుకు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు వేయాలంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగినాం. బయటి దేశాలకు మేము పోలే, ఎక్కడ మేము బయటి ఊర్లలో ఉన్నాం, లోకల్లోనే ఉంటాం. మేమనేది అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు. మన పేరు చెప్తేనే ప్రతి ఒక్కరికి మేము ఏంది మా వ్యవస్థ ఏంది మేము చేసే పని ఏంది మా చుట్టుపక్కల మొత్తం అందరికి తెలుస్తుంది మా పేరు చెప్పడం వల్ల. అందుకే దాని నమ్మకంతో మాకు ఓటు వేయమని అడుగుతున్నాం. అదే నమ్మకంతో మేము ముందుకు ఈ మా కుటుంబాన్ని ఎంత నమ్మకంగా మేము నడిపించుకుంటున్నాం, మా గ్రామ అభివృద్ధిని ఇట్లా అట్లా చేసి చూపిస్తాం. ప్రజలే కదా, ప్రజల కోసమే కదా మేము ముందుకు వచ్చింది. ప్రజలే వాళ్ళు సహకరిస్తే ప్రజల కోసమే పనిచేస్తాం. ఒక సర్పంచ్ అభ్యర్థిగా 10 మంది వార్డు మెంబర్లు ఏదైతే మీ ప్యానెల్ తయారు చేసుకున్నారో 12 మంది ఏదైతే మీరు ప్యానెల్ తయారు చేసుకున్నారో వాళ్ళ ప్రచారం ఎలా కొనసాగుతుంది? వాళ్ళ ప్రచారం బాగానే ఉంది, మంచిగా చేసుకుంటారు. వాళ్ళు మాకు సహకరిస్తూ మేము వాళ్ళకి సహకరిస్తున్నాం. అందరికి ప్రజాసేవలో ఉంటామని మాటిస్తున్నాం. చెప్పండి, చివరిగా చెప్పండి, ఈ నడింపల్లి గ్రామ ప్రజలకు మీ సింబల్ ఏంటి, ఎలా రేపు 17వ తారీఖు జరగబోయే ఎన్నికలకు ఈ ప్రజలకు ఏమని చెప్తారు? మీకు గ్రామ ప్రజలకు ఒకటే, మాకు వచ్చినటువంటి బ్యాలెట్ నెంబర్ మీద ఉన్నటువంటి ఫస్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ 1వ నెంబర్ దాని మీద ఉంగరం గుర్తుకు ఓటేసి అతిగా మెజార్టీతో గెలిపించారని కోరుచున్నాను.
ప్రతి ఒక్క ఓటర్ కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు ఉంగరం గుర్తుకు ఓటేసి రేణుకా గణేష్ ని గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. అలాగే మన గ్రామం ఇంతకుముందు సర్పంచ్ ఒక 10 ఏళ్ల నుంచి లేడు. బిఆర్ఎస్ ప్రభుత్వము వారిని మున్సిపాలిటీలో కలిపేసి మొత్తం గ్రామ అభివృద్ధికి నష్టం కలిగించింది. గ్రామం యొక్క అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మన స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, మన గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సర్పంచ్ ఇట్లంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మనకు అన్ని అభివృద్ధి పథకాలు తొందరలో వస్తాయి, మనకు పని అవుతుంది, అన్నిటికీ సహకారం ఉంటుంది. కాబట్టి ప్రజలు మోసపోకండి, అన్ని విధాలుగా సహకరించండి, అన్ని విధాలుగా సహకరించేటట్టు చేయండి. ప్రతి ఒక్క ఓటరు గుర్తుంచుకోవాల్సిన విషయం, మనకు రాష్ట్రంలో మన అన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మన స్థానిక ఎమ్మెల్యే గారు వంశకృష్ణ సార్ గారు అందరి సహకారం తీసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేసి ఉంగరం గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరు అధిక మెజార్టీ గెలిపించగలరని చేతులెత్తి దండం పెడుతున్నాం. నేను ఆకునమోని రేణమ్మ, గణేష్ గార్ల, నడింపల్లి గ్రామం, కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ వంశీకృష్ణ గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నడింపల్లి గ్రామాన సేవ చేయడానికి ముందుకొస్తున్నాను. గ్రామంలో సేవలు చేయడానికి నేను ముందుకొస్తున్నాను. గ్రామ సమస్యలన్నిటినీ నా దృష్టిలో పెట్టుకొని అందరికీ సహకారం చేస్తానని, సేవలు చేస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజలందరూ నాకు సహకరించాలని, అధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారని, ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని. నా పేరు గంధం స్వప్నగిరి. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 7వ వార్డు నడింపల్లి 7వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆకులమోని రేణమ్మ అండ్ గణేష్ గారి తరఫున పోటీ చేస్తున్నాను. మన రేణమ్మ గారు మన గ్రామ అభివృద్ధి కోసం ముందుకొచ్చారు కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేసి అందరు మన గ్రామ ప్రజలంతా ఉంగరం గుర్తుకు ఓటేసి రేణమ్మను సపోర్ట్ చేసి తనను గ్రామ సర్పంచ్ గా బరిలో నిలబెట్టి గెలిపించగలరని కోరుకుంటున్నాను. మన గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మన రేణమ్మ గారు ముందుకొచ్చారు. తనకి సపోర్ట్ చేసి తనను గెలిపించగలరని కోరుకుంటున్నాను. నేను నడింపల్లి గ్రామంలో 7వ వార్డుగా గ్యాస్ స్టవ్ గుర్తున్నది. నాకు కూడా 7వ వార్డులో గ్యాస్ స్టవ్ గుర్తు కూడా ఓటు వేసి నన్ను కూడా గెలిపించగలరని కోరుకుంటాను. నేను కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికే ముందుకు వచ్చాను. అందరు కూడా గ్రామ ప్రజలందరూ గుర్తు పెట్టుకొని ఓటు వేసి గెలిపించగలరు. జై కాంగ్రెస్. కాంగ్రెస్ తరఫున ఆకునమోని రేణమ్మ, గణేష్ గారుల తరఫున నేను 11వ వార్డుకు పోటీ చేస్తున్నాను. సోనమోని భాగ్య, సతీష్ మేము 11వ వార్డుకి పోటీ చేస్తున్నాము. మాది స్టూల్ గుర్తు. గ్రామ అభివృద్ధికి అయ్యి ముందుకొచ్చిన సర్పంచ్ రేణమ్మ, గణేష్ గారులకి ఓటేసి వాళ్ళని గెలిపించి మనకున్న ప్రాబ్లమ్స్ ఏమో సాల్వ్ చేసుకోవాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాము. 11వ వార్డున కూడా ఉన్న సమస్యలను మేము తీర్చుతామని మా తరపున కోరుకుంటున్నాము. మాకు ఓటేసి గెలిపించగలరని మా వార్డు ప్రజలను కూడా కోరుకుంటున్నాము. నా పేరు గాయత్రి. నేను నడింపల్లి గ్రామం నేను సెకండ్ ఇయర్ బీటెక్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి సర్పంచ్ ఓట్లు జరుగుతున్నాయి. నేను మన గ్రామ ప్రజలని కోరుకునేది ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఉంగరం గుర్తు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మన ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీయే. మన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆయన మనకి చాలా హెల్ప్ చేస్తాడని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రోడ్లు వేపిస్తాం. ఎడ్యుకేషన్ పరంగా ఒక్క మహిళ, ఒక్క అమ్మాయి, ఒక్క అబ్బాయి ఎవ్వరు కూడా ఖాళీ ఉండకుండా చదివేటట్టు, పనులకు పోకుండా చదువు మీద దృష్టి పెట్టేటట్టు, వాళ్ళ ఫ్యూచర్ మంచిగా బ్రైట్ గా మారాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ గా మారడం కోసం ఎమ్మెల్యే సహకారంతో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంప్రూవ్ చేస్తారు. మీకు ఏ సమస్య ఉన్నా దాన్ని తీర్చడానికి వాళ్ళ పూర్తి సహాయం చేస్తారు. నడింపల్లి గ్రామ ప్రజలను కోరుకునేది ఏంటంటే ఉంగరం గుర్తేసి ఆకునమోని రేణమ్మని గెలిపించండి. అలాగే 9th వార్డ్ నెంబర్ గౌను గుర్తుకి ఓటేయండి.
మీకు కావాల్సిన సహాయాలన్నీ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇది సో నడింపల్లి గ్రామ ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థిగా అభివృద్ధి కార్యక్రమాలలో అహర్నిశలు కూడా పనిచేస్తూ రాత్రింబవళ్ళు కూడా తోడుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో ఇంకా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న గణేష్ గారి ఆలోచన ఏంటంటే, ప్రస్తుతం ఒక గ్రామంలోని జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో కుంటపడిపోతున్నాయి. రావాల్సిన నిధులు ఆగిపోయినవి. ఇప్పుడు మళ్ళీ ఏదైతే యనమల రేవంత్ రెడ్డి గారి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ సహకారంతో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. సో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరొక అవకాశం వచ్చింది. సో అందరూ కూడా గమనించి ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని గణేష్ గారి ఆలోచనని మొత్తానికి నడింపల్లి గ్రామం నుండి చూస్తూనే ఉన్నాను. మీటి న్యూస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.